జగన్ ప్రధాని భేటీకి సంబంధించి టీడీపీలోని కొన్ని సర్కిల్స్ లో విచిత్రమైన చర్చ జరుగుతోంది. లోకేష్ ఢిల్లీ టూర్ కు మైలేజీ కవరేజీ రాకుండా ఉండేందుకే లాబింగ్ చేసి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నారనేది ఈ వాదన సారాంశం. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుకు వైసీపీ అపాయింట్మెంట్ తో ముడిపెట్టడం వల్లే ప్రధాని కార్యాలయం మెత్తబడిందన్నది మరో వాదన. వాస్తవాల సంగతి ఎలా ఉన్నా టీడీపీలో మాత్రం ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ప్రధాని మోడీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ చుట్టే తిరుగుతున్నాయి. ఈ భేటీ తర్వాత మొన్నటిదాకా టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరించిన బీజేపీ నేతలు కూడా టీడీపీ మీద విరుచుకుపడుతున్నారు. దీనికి తగ్గట్టే ఒకరిద్దరు టీడీపీ నేతలు కూడా బీజేపీపై కారు దువ్వుతున్నారు. ఈ వ్యవహారం ఇంకొన్నాళ్లు కంటిన్యూ అయితే ఈ రెండు పార్టీల లీడర్లు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లేలా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా ఉన్న మోడీ జగన్ భేటీ గురించి టీడీపీ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఓవైపు చంద్రబాబు అమెరికా టూర్కు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మరోవైపు లోకేష్ కూడా మంత్రి హోదాలో తొలిసారిగా ఢిల్లీ టూర్ పెట్టుకుని హెచ్సీఎల్ వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలో లోకేష్ ఢిల్లీ టూర్ కి కౌంటర్ గానే ప్రధానితో భేటీ కోసం జగన్ టీం అహర్నిశలు కృషి చేశారనే విచిత్ర వాదనను తెరపైకి తెస్తున్నారు. లోకేష్ టూర్ 4-5 రోజుల ముందుగానే ఫిక్స్ అయింది కాబట్టి ప్రధాని కార్యాలయం కోసం పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారని, ప్రధాని అపాయింట్మెంట్ కోసం చాలా కాలంగా వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎట్టకేలకు రాష్ట్రపతి ఎన్నికల ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మలుచుకుని అపాయింట్మెంట్ పొందడంలో సక్సెస్ అయ్యారు అనేది కొందరి తమ్ముళ్ల వాదన. అపాయింట్మెంట్ కోసం రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామనే విషయాన్ని కూడా ముందుగానే ఇన్ఫార్మ్ చేశారని, ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకున్న అవసరాల దృష్ట్యా అపాయింట్మెంట్ ఇచ్చారంటూ విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాదనను కొందరు తప్పుపడుతున్నారు. లోకేష్ ఢిల్లీ టూర్ కి కౌంటర్ గా అపాయింట్మెంట్ తీసుకున్నారు అనడాన్ని కొట్టిపారేస్తున్నారు. ప్రధానితో అపాయింట్మెంట్ కోసం విజయసాయిరెడ్డి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఏ విధంగా లభించిందన్న విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొందరు. ఖచ్చితంగా పొలిటికల్ ఈక్వేషన్ లో భాగంగానే జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ లభించిందంటున్నారు. జగన్ కు అపాయింట్మెంట్ లభించే విషయంలో అమిత్ షా కోణాన్ని విస్మరించడానికి లేదు అనేది వీరి భావన. అయితే ఈ పొలిటికల్ యాంగిల్ జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధించిందా లేక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిందా అన్న విషయం మీదే పార్టీ అధినాయకత్వం దృష్టి సారించిందనేది వీరి సూచన. జాతీయ రాజకీయాలు ఆ అవసరాల కోసం జగన్ కు అపాయింట్మెంట్ లభించి ఉంటే దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన పనిలేదంటున్నారు. కానీ రాష్ట్ర రాజకీయాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రధాని అపాయింట్మెంట్ లభించి ఉంటే మాత్రం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు కొందరు నేతలు. ఇదే నిజమైతే బీజేపీతో ఇప్పటి నుంచి డిస్టెన్స్ పాటించడం బెటర్ అంటున్నారు.